ఈ రోజుల్లో రిమోట్ వాక్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా. అయితే మన ఎంప్లాయీస్ ఎక్కడ్నుంచో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ షాప్ నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు మన కంపెనీ డేటా సేఫ్గా ఉందని గ్యారంటీ ఏంటి? చాలా కంపెనీలకు ఇదే పెద్ద తలనొప్పి. అందుకే ఈ విశ్లేషణలో ఈ సమస్యకు ఏడబ్ల్యూఎస్ ఇచ్చిన ఒక అద్భుతమైన సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏడబ్ల్యూఎస్ క్లయింట్ విపిఎన్. ఏడబ్ల్యూఎస్ బ్లాగ్లో చెప్పిన ఈ మాట 100% నిజం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెక్యూర్డ్ కనెక్టివిటీకి డిమాండ్ విపరీతంగా పెరిగింది. సెక్యూర్డ్ రిమోట్ యాక్సెస్ ఇవ్వడమనేది ఇప్పుడు ఆప్షన్ కాదు, అదొక కంపల్సరీ అవసరం. సరే, ఈ అవసరాన్ని ఏడబ్ల్యూఎస్ క్లయింట్ విపిఎన్ ఎంత పవర్ఫుల్గా ఇంకా ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తుందో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ముందుగా ఎక్కడి నుంచైనా సెక్యూర్ యాక్సెస్ ఎలాగో చూస్తాం. తర్వాత క్లయింట్ విపిఎన్ ఎలా పనిచేస్తుందా తెలుసుకుందాం. అథెంటికేషన్ మెథడ్స్, రీసోర్స్ యాక్సెస్, బేసిక్ ట్రబుల్ షూటింగ్, చివరగా ఎస్ఓసి అనాలిసిస్ల కోసం సెక్యూరిటీ అంశాల గురించి కూడా చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సెక్యూర్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. అసలు ఏడబ్ల్యూఎస్ క్లయింట్ విపిఎన్ అంటే ఏంటి? దాన్ని సెటప్ చేయడానికి మనకు బేసిక్గా ఏమేం కావాలో ముందుగా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ క్లయింట్ విపిఎన్ అనేది ఒక మేనేజ్డ్ విపిఎన్ సర్వీస్. మేనేజ్డ్ అంటే ఏంటి? అంటే హార్డ్వేర్ మెయింటెనెన్స్, స్కేలింగ్ ఇలాంటి తలనొప్పులేవి మనకుండవు. అన్నీ ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది. మనం జస్ట్ కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. ఇది ఓపెన్ విపిఎన్ బేస్డ్ క్లయింట్ను వారి ఎక్కడి నుంచైనా మన యూజర్లను ఏడబ్ల్యూఎస్ రీసోర్సెస్కి లేదా ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్కి సెక్యూర్గా కనెక్ట్ చేస్తుంది. అయితే డైరెక్ట్గా విపిఎన్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసే ముందు కొన్ని ఫౌండేషనల్ ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. అంటే మనం పునాదులు వేయాలన్నమాట. ముందుగా మనకు ఒక అమెజాన్ వీపీసీ ఉండాలి, అందులో కనీసం ఒక సబ్నెట్ అయినా ఉండాలి. తర్వాత వీపీసీ రీసోర్సెస్ మేనేజ్ చేయడానికి, సర్టిఫికెట్స్ ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్స్ కావాలి. సర్వర్ సర్టిఫికెట్ని ఏడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మేనేజర్కి అప్లోడ్ చేయాలి. మ్యూచువల్ అథెంటికేషన్ వాడుతుంటే క్లయింట్ సర్టిఫికెట్ కూడా కావాలి. ఫైనల్గా క్లయింట్ సిఐడిఆర్ రేంజ్, ఇది చాలా ముఖ్యం. ఇది మన వీపీసీ రేంజ్తో ఓవర్లాప్ కాకూడదు. ఓకే, బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ క్లయింట్ విపిఎన్ బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుంది, దీని ఆర్కిటెక్చర్ ఏంటి, ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒక అడ్మినిస్ట్రేటర్గా సెటప్ చేయడం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనం ఒక క్లయింట్ విపిఎన్ ఎండ్ పాయింట్ను క్రియేట్ చేయాలి. అథెంటికేషన్, నెట్వర్క్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఇస్తాం. సెకండ్, ఈ ఎండ్ పాయింట్ని మన వీపీసీలోని సబ్నెట్లకు అసోసియేట్ చేయాలి. ఇలా చేసినప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్లు డిప్లాయ్ అవుతాయి. థర్డ్ స్టెప్, ఆథరైజేషన్ రూల్స్ యాడ్ చేయడం. అంటే ఏ యూజర్లు ఏ నెట్వర్క్లను యాక్సెస్ చేయాలో ఇక్కడే డిఫైన్ చేస్తాం. ఫైనల్గా కాన్ఫిగరేషన్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి. వాళ్ళు దాన్ని ఉపయోగించి కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఎస్ఎన్ఏటి అంటే సోర్స్ నాట్ అనే ఒక కీ కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే విపిఎన్ క్లయింట్ నుంచి వచ్చే ట్రాఫిక్ క్లయింట్ ఐపీ నుంచి వచ్చినట్టు కాకుండా మన వీపీసీలోని నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐపీ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఏం లాభం? మన సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ చాలా సింపుల్ అయిపోతాయి. ప్రతి క్లయింట్ ఐపీని యాడ్ చేసే బదులు ఆ ఒక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐపీని అనుమతిస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అథెంటికేషన్. అంటే మన యూజర్ల ఐడెంటిటీని మనం ఎలా వెరిఫై చేస్తాం? మన సెక్యూరిటీ స్ట్రాటజీలో ఇది చాలా కీలకమైన నిర్ణయం. మనకు మేజర్గా 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మ్యూచువల్ అథెంటికేషన్. ఇది చాలా సెక్యూర్, కానీ సర్టిఫికెట్ మేనేజ్మెంట్ కొంచెం కష్టం. రెండోది యాక్టివ్ డైరెక్టరీ. మీ దగ్గర ఆల్రెడీ కార్పొరేట్ యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. మూడోది SAML 2.0 ఫెడరేషన్. ఆక్టా లేదా ఎంట్రా ఐడి లాంటి ఐడెంటిటీ ప్రొవైడర్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి SSO, MFA లాంటి ఫీచర్స్ కావాలి. పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్కు జనరల్గా SAML బేస్డ్ ఫెడరేషనే రికమెండ్ చేస్తారు, ఎందుకంటే దీనివల్ల మేనేజ్మెంట్ సెంట్రలైజ్డ్గా ఉంటుంది. అంతేకాదు, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే MFAకి కూడా నేటివ్గా సపోర్ట్ చేస్తుంది. వేలాది మంది ఎంప్లాయీస్కి సర్టిఫికేట్స్ మేనేజ్ చేయడం కంటే ఇది చాలా ఈజీ అండ్ సెక్యూర్. ఓకే, మన యూజర్లు ఇప్పుడు సెక్యూర్గా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఏమేం యాక్సెస్ చేయగలరు?
కనెక్ట్ అయ్యాక ఏం చేయొచ్చో ఈ సెక్షన్లో చూద్దాం. కనెక్ట్ అయ్యాక చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు మన వీపీసీ లోపలున్న EC2, RDS లాంటి రీసోర్సెస్ని యాక్సెస్ చేయగలరు. అంతేకాదు పీర్డ్ వీపీసీలలో ఉన్న రీసోర్సెస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా సైట్ టు సైట్ VPN లేదా డైరెక్ట్ కనెక్ట్ ద్వారా మన ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్లకు కూడా కనెక్ట్ అవ్వచ్చు. అవసరమైతే పబ్లిక్ ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తాన్ని మన వీపీసీ ద్వారా రూట్ చేయొచ్చు. చివరగా క్లయింట్ టు క్లయింట్ యాక్సెస్ ఎనేబుల్ చేస్తే ఒక VPN యూజర్ ఇంకో VPN యూజర్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక EC2 ఇన్స్టెన్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మన VPN ప్రొఫైల్ వాడి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఆ ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్కి కనెక్ట్ అవ్వచ్చు. విండోస్ అయితే RDP, లైనెక్స్ అయితే SSH వాడతాం. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ EC2 ఇన్స్టెన్స్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ మన క్లయింట్ VPN సెక్యూరిటీ గ్రూప్ నుంచి వచ్చే RDP లేదా SSH ట్రాఫిక్ని అనుమతించాలి. ఇది వెరిఫై చేసుకోవాలి. సరే, అన్నీ ఎప్పుడూ పర్ఫెక్ట్గా పనిచేయవు కదా. కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కామన్ ఇష్యూస్ ఏంటి, వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలో తెలుసుకుందాం. కనెక్షన్ ఫెయిల్ అవుతుందా? సరే, కంగారుపడొద్దు. ఎక్కడ స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇవి కొన్ని కామన్ సిమ్టమ్స్. క్లయింట్ రీకనెక్టింగ్ స్టేట్లోనే స్ట్రక్ అయిపోవడం, అనేబుల్ టు రిజాల్వ్ DNS ఎర్రర్ రావడం, లాగ్స్లో నో ట్యాప్ విండోస్ అడాప్టర్స్ అని కనిపించడం, లేదా కనెక్షన్ సక్సెస్ అయినా రీసోర్సెస్ రీచ్ అవ్వలేకపోవడం. ఇవన్నీ వేర్వేరు ప్రాబ్లమ్స్కి ఇండికేషన్స్. సరే, సొల్యూషన్ కోసం ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే ముందుగా క్లయింట్ లాగ్స్ చెక్ చేయాలి. విండోస్లో అయితే యూజర్ యాప్ డేటా ఫోల్డర్లో ఉంటాయి. నెక్స్ట్ సర్వర్ సైడ్ లాగ్స్. దీనికోసం మనం కనెక్షన్ లాగ్స్ని అమెజాన్ క్లౌడ్ వాచ్లో ఎనేబుల్ చేయాలి. తర్వాత రూట్స్, ఆథరైజేషన్ రూల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయాలి. సెక్యూరిటీ గ్రూప్స్, NSELs ట్రాఫిక్ని అనుమతిస్తున్నాయో లేదో చూడాలి. ఫైనల్గా సర్టిఫికేట్స్ వ్యాలిడ్గా ఉన్నాయో లేదో, CRL అప్డేట్ అయ్యిందో లేదో చెక్ చేయాలి. ఇప్పటిదాకా సెటప్, ట్రబుల్ షూటింగ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు సెక్యూరిటీ గురించి చూద్దాం. ఒక SOC అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మానిటరింగ్, థ్రెట్స్, మిటిగేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మానిటరింగ్ కోసం మనకు కొన్ని కీ లాగింగ్ సోర్సెస్ ఉన్నాయి. క్లౌడ్ వాచ్ కనెక్షన్ లాగ్స్. ఎవరు కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ సోర్స్ IP ఏంటి, సెషన్ ఎంతసేపు ఉందో ట్రాక్ చేస్తుంది. VPC ఫ్లో లాగ్స్. ఇది మన నెట్వర్క్లో ఏ ట్రాఫిక్ యాక్సెప్ట్ అవుతోంది, ఏది రిజెక్ట్ అవుతోందో డీప్ విజిబిలిటీ ఇస్తుంది. AWS క్లౌడ్ ట్రైల్. మన VPN కాన్ఫిగరేషన్లో ఏ మార్పులు జరిగినా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఫైనల్గా యాక్టివ్ కనెక్షన్ డాష్బోర్డ్. ఇక్కడ మనం యాక్టివ్ సెషన్స్ని రియల్ టైంలో చూడొచ్చో, అవసరమైతే టర్మినేట్ కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు కొన్ని కామన్ థ్రెట్స్, వాటి మిటిగేషన్ స్ట్రాటజీస్ చూద్దాం. ఫస్ట్ అనధికార యాక్సెస్. దీన్ని ఆపడానికి MFAతో SAMLని ఎన్ఫోర్స్ చేయాలి. యూజర్ గ్రూప్స్ బేస్ చేసుకుని గ్రాన్యులర్ రూల్స్ పెట్టాలి. రెండోది కాంప్రమైజ్డ్ క్రెడెన్షియల్స్. ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయితే వెంటనే వాళ్ల యాక్టివ్ సెషన్ను టర్మినేట్ చేసి క్రెడెన్షియల్స్ రివోక్ చేయాలి. మూడోది డేటా ఎక్స్ఫిల్ట్రేషన్. అసాధారణ ట్రాఫిక్ ప్యాటర్న్స్ కోసం VPC ఫ్లో లాగ్స్ మానిటర్ చేయాలి. ఫైనల్గా మిస్కాన్ఫిగరేషన్. రెగ్యులర్గా ఆథరైజేషన్ రూల్స్, సెక్యూరిటీ గ్రూప్స్ ఆడిట్ చేస్తూ లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. సో ఓవరాల్గా చూస్తే AWS క్లయింట్ VPN అనేది ఈ రోజుల్లో మన ముందున్న సెక్యూర్ రిమోట్ యాక్సెస్ ఛాలెంజ్కి ఒక పవర్ఫుల్, స్కేలబుల్, ఇంకా క్లౌడ్ నేటివ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఐడెంటిటీ అనేది ఒక కొత్త పెరిమీటర్గా మారుతోంది. మరి అలాంటప్పుడు క్లయింట్ VPN లాంటి సర్వీసులు జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్కు సపోర్ట్ చేయడానికి భవిష్యత్తులో ఎలా ఎవాల్వ్ అవుతాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.